ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, జూలై నెలలో ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి ఆల్రెడీ అర్ధాష్టం శని స్టార్ట్ అయిపోయింది, ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయ్యి ఫేస్ చేస్తున్నారు. వీళ్ళకి సూర్యుడి మార్పు అనేది ఎంతవరకు కలిసి వస్తుంది అంటారు? ధనుసు రాశి వాళ్ళకి కనుక చూసుకుంటే జూలై మంత్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ అని మనం అనుకుంటామండి. కొన్ని క్రూర గ్రహాలు వీళ్ళకైతే అనుకూలంగా లేవండి. అదేదో మనం చూద్దామండి. ఫస్ట్ సూర్యుడు 8th హౌస్లో ఉన్నారు, దాంతోపాటు 9వ ఇంట్లో కేతువు ప్లస్ కుజుడు కూడా కలిసి ఉన్నారనమాట. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ అని మనం అనుకుందాం. జూలై మంత్లో కొన్ని ముఖ్యమైన విశేషాలు, పండగలు ఉన్నాయండి ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి ఏలినాడు శని, అర్ధాష్టమ శని ఉండటం అయితేనేమండి, వేరే గ్రహాలు ఇప్పుడు ప్రస్తుతానికి కూడా బాగలేదు కాబట్టి ఇప్పుడు మనం జరుపుకోపోయే పండగల్లో ఏదో ఒకటి చేసుకున్నా కానీ వీళ్ళకి చాలా బాగుంటుంది. ఒకటి, వీళ్ళకి ఆషాఢ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయండి. ఎవరికైతే డైవర్స్ ఇష్యూలు అవన్నీ ప్రాబ్లంగా ఉన్నాయో, తర్వాత శత్రువుల బాధ విపరీతంగా ఉంది, నెక్స్ట్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఎవరైనా కనుక చేస్తూ ఉంటే వాళ్ళకి సరైన దిగుబడి లేక ఇబ్బంది పడిపోతున్నా, వీటితో పాటు ఇంకా ఏదైనా రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీళ్ళది ఆషాఢ నవరాత్రులు చక్కగా జరుపుకుంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతారు. ఎక్కువగా చేయొద్దండి, చేసేవాళ్ళు షోడోపచార రకరకాల పెద్దగా చేసుకోవచ్చు, బట్ మినిమం సింపుల్గా చేసుకోవాలన్నా కానీ మనకి అష్టోత్తర శతనామావళి దొరుకుతూ ఉంటుందండి అమ్మవారి, అది తీసుకొని దానితో పాటు 8 o'clock తర్వాత అమ్మవారికి పూజ చేయాలి. ఎందుకంటే అమ్మవారికి రాత్రిపూట పూజ చేయాలి. తర్వాత ధూపం వేసి ఇంట్లో ఈ పంచోపచార పూజతో ఈ స్తోత్రం కనుక చదువుకుంటే అంతవరకు వీళ్ళకి ఈ 9 days కనుక చేస్తే భక్తిగా చాలా ప్రాబ్లమ్స్ పోతాయండి. నేను లాస్ట్ టైం చాలామందికి సజెస్ట్ చేశాను, పర్సనల్గా నేను కూడా చేశాను. అంతకుముందు ఇయర్తో పోల్ చేస్తే ఇది చేసిన తర్వాత ఆ సంవత్సరం అంతా చాలా బాగుంది. అంటే ఇయర్ టు ఇయర్ కంపేర్ చేసుకుంటే గురుగారు, మరి 9 రోజులు కుదరని వాళ్ళు ఏం చేయాలంటారు? అట్లీస్ట్ లాస్ట్ 3 days అన్నా చేసుకోవాలి కదా. ఫస్ట్ 3 days అయినా చేసుకోవచ్చు అంట. ఫస్ట్ 3 days, ఒకవేళ లాస్ట్ 3 days కూడా ఆ టైంకి వీలు అవ్వకపోయింది, అలా ఏం లేదండి. కంటిన్యూస్గా 9 days చేయాలని అయితే ఎక్కడా లేదు, బట్ ప్లాన్డ్గా చేసుకుంటే మంచిది. ఎందుకంటే కొంచెం ఈ పెద్ద ప్రాబ్లమ్స్ కదండి. చాలామంది ఇప్పుడు డైవర్స్ ఇష్యూ, నేను గమనించిన విషయం ఏంటంటేనండి, ఒకళ్ళొకళ్ళు డైవర్స్ తీసుకొని కేసులకు వెళ్ళిపోతారు. ఆ కేసులు తేలవండి, రెండో పెళ్లి చేసుకోలేరు, వీళ్ళేమో కలిసి ఉండలేరు. వీటన్నిటి మధ్య మనం ఏమనుకుంటామండి, వీళ్ళిద్దరే బాధపడుతున్నారు అనుకుంటామండి, భార్య భర్త. యాక్చువల్గా బాధపడేది పేరెంట్స్ అండి. వీళ్ళ తరపున 2 పేరెంట్స్, వాళ్ళ తరపున 2 పేరెంట్స్, పిల్లలు ఉంటే వాళ్ళు ఎంతమంది అంటే సుమారు చూడండి ఎంతమంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు నాకు ఫోన్లు చేసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఏమంటే ఈ విషయం వాళ్ళకి తెలిస్తే పిల్లలు బాధపడతారని, పిల్లలు నాకు ఫోన్ చేసి మళ్ళీ వీళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి చెప్పట్లేదండి పెద్ద తల్లిదండ్రులు బాధపడతారని, టోటల్గా అందరూ బాధపడుతూ కూర్చుంటారండి. ఎందుకంటే అది లైఫ్ అనేది చాలా చిన్నది, బ్యూటిఫుల్గా హ్యాపీగా ఎంజాయబుల్గా ఉండాలి, నచ్చితా ఉండండి. లేదంటే ఆ పోవడం కూడా చాలా సింపుల్గా డైవర్ట్ చేసుకొని పోవాలి. అది ఏదో పగబట్టినట్టు ఉంటే అది ఏమవుతుందండి ఎవరికి. ఇలాంటి ప్రాబ్లమ్స్ని బయటికి రావడానికి ఆషాఢ నవరాత్రులు బ్రహ్మాస్త్రం అండి, చక్కగా చేసుకోవచ్చు. తర్వాత గురు పూర్ణిమ రోజున గురువు గ్రహం కనుక సరిగా లేకపోతే, గురు దశ ఎవరికైనా నడుస్తున్నా వీళ్ళు గురువులకి కనుక సేవ చేసి వాళ్ళు కనుక ఏదైనా కనుక ఇవ్వగలిగితే వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగుంటారు. ముఖ్యమైనది మోస్ట్ ఇంపార్టెంట్ నాగపంచమి అని చెప్తారండి. ఈ నాగపంచమి కనుక చూసుకుంటే ఎవరికైతే మిస్క్యారేజ్ అవుతుంది, పిల్లలు కావాలనుకుంటున్నారు, లేదంటే తల్లిదండ్రులకి లేదంటే పిల్లలకి మధ్య గ్యాప్ వస్తుంది, వీళ్ళంతా కూడా నాగపంచమి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరికైతే నాగా అన్న, సుబ్రహ్మణ్య అన్న, శుభాని వాళ్ళ ఇంట్లో కనుక వాళ్ళ ఎల్డర్స్ పేర్లు కనుక ఎవరైనా ఉంటే ఆ లైనేజ్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు జనరేషన్ అండి. వీళ్ళు కూడాను వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ చేయాల్సింది అంతేనా ఉంటుందండి. దీంతోపాటు ఇంకోటి కూడా చెప్తారండి మనకి, కాలసర్పదోషము, తర్వాత సర్పదోషము, ఇవి ఉన్నా కానీ ఆ రోజున ఖచ్చితంగా విశిష్టత కనుక చేసుకుంటే ఆ దోషాల నుంచి ఏమంటారంటే బయటపడిపోతారండి, ఇబ్బందుల్లో నుంచి అని మనం చెప్పుకోవచ్చు. లైఫ్లో చాలా గ్రోత్ ఉంటుంది. సో ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని ఈ 4 ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన ఈవెంట్స్ని లేకుంటే మన ఫెస్టివల్స్ని వీళ్ళకి చెప్పడం జరిగిందండి. ఇది సదావకాశం. ఎందుకంటే మళ్ళీ మీరు జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జాతకం చూపించుకొని మళ్ళీ నాలాంటి వాళ్ళు ఇవే చెప్తూ ఉంటారు కదా. న్యాచురల్గా మనకు ఆటోమేటిక్గా సనాతనంగా ఇవి వస్తున్నాయి కాబట్టి ఇవి చేసుకుంటే ఈజీగా సమస్య నుంచి బయటపడిపోతారు. అయితే ఇప్పుడు మనం ధనుసు రాశి కనుక చూసుకుంటే ఇందులో మూల 1, 2, 3, 4 పాదాలు,
పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ధనుసు రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ఏ, యో, భా, భీ, భూ, ధా, భా, దా, భే అన్న లెటర్స్ అంతా ధనుసు రాశిలో ఉంటారండి. అయితే మనకి 2 గ్రహాలు మారుతున్నాయి. ఒకటి సూర్యుడు, రెండోది శుక్రుడు మారుతూ ఉండటం వల్ల వీళ్ళకి ఎలా ఉండబోతుందంటేనండి, ఈ టైంలో తీర్థయాత్రలు ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మూడోది కుజుని వల్ల వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు వీళ్ళకి గురువుకి వేద ఉండటంతో రావాల్సిన బెనిఫిట్ ఇబ్బంది అంటే ప్లేజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంఫర్ట్ అనేది రాకుండా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓవరాల్గా సూర్యుడి వల్ల కొంచెం శారీరకంగా అనారోగ్యం గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనం ఒక్కొక్క ప్లానెట్ కనుక చూసుకుంటే సూర్యుడు 8th హౌస్లో ఉండటం వల్ల ఇది మంచి పొజిషన్ కాదు అని చెప్తారు. ఆల్రెడీ శని వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. సూర్యుడు గ్రహరాజు, ఈయన 8th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే దుర్దోష శత్రు సంవాదో గమనాగమన విధ దుఃఖ వార్తా శృతం చైవ అష్టమస్తే యథారవిహి అని మనకు చెప్తూ ఉంటారు. అంటే ఏమవుతుందంటే వీళ్ళకి చెడు పనులు చేయాలన్న ఆలోచన వచ్చేస్తుంది వాళ్ళకి. తర్వాత ఫ్రస్ట్రేషన్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. అంటే పక్కన ఉన్న వాళ్ళు మంచి వాళ్ళని పెట్టుకుంటే కొంచెం డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే సత్సంగ్ అంటారు. మన లైఫ్ అనేది ఎక్కువగా ఇంపాక్ట్ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి, మన చుట్టూ ఉన్న మనుషులను బట్టి, మనం వాడే వస్తువులను బట్టి ఉంటుందండి. అందుకని చాలామంది రుద్రాక్షలు వేసుకోవటం, లేదంటే మంచి బట్టలు వేసుకోవటం, వాళ్ళు వాడే వస్తువులు ఆధ్యాత్మికంగా అంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా పెట్టుకోవటం. మన చుట్టూ ఉన్న మనుషులు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒకళ్ళు ఎవరో జపం చేసుకుంటూ యోగా చేసుకుంటూ సత్ప్రవర్తన అనుకుంటే అతనికి ఇంపాక్ట్ మన మీద ఆటోమేటిక్ పడిపోతుందండి. ఇదే రివర్స్లో బ్యాడ్ వర్డ్స్ తిట్టుకుంటూ ఎలా పడితే అలా ఉంటే మొదట్లో ఏముండదు, కొన్ని రోజులకి ఏమవుతుందంటే మన మైండ్లో కూడాను ఏముందులే అన్నట్లు వెళ్ళిపోతుందండి. అందుకని దీనికి సత్సంగ్ అంటారు. సాధు సాంగణ అని కూడా అంటారు. సత్ అంటే మంచి వాళ్ళతో కలిసి ఉండటం, సాధు అంటే సాధు స్వభావం కలిగిన వాళ్ళతో మనం కలిసి ఉంటే, గోమాత దగ్గర ఉంటే గోమాత మనకు పాలిస్తుంది, సర్పాల దగ్గర ఉంటే అలానే జరుగుతుంది అనమాట. అందుకని దీనికి వివేకం ఉండాలంటారు. మనం గొప్పగా ఎదగాలంటే ఒక కారణం సత్సంగాన్ని మనకు శాస్త్రాలు చెప్తారు. ధనుసు రాశి వాళ్ళు ఇంకొక మేషరాశి వాళ్ళతోటో, లేదంటే కుంభరాశి వాళ్ళతోటో, మీనరాశి వాళ్ళతోటో, సింహరాశి వాళ్ళతో కలిసి ఉంటే వీళ్ళు అంత సన్యాసి విభూతిలాగా వాళ్ళు శని బాధలతో పడుతున్నారు, వీళ్ళు శని బాధలతో పడుతున్నారు. ఒక శని బాధ ఇంకొక బాధ ఎఫెక్ట్ అయ్యి ఇదంతా ఒక ఎలా అయిపోతుంది. అందుకని వీళ్ళు కొంచెం బాగా ప్రోగ్రెసివ్ ఉండే సైన్లతో కలిసి ఉండాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏ సైన్స్తో కలిసి ఉండాలంటారు? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కుంభరాశితో కలిసి ఉండాలండి. కుంభరాశి వాళ్ళకి బాగుంది. చాలా మంది పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు, జాబులు ప్రమోషన్స్ వస్తున్నాయి, ఒకళ్ళకి 2 జాబులు వస్తున్నాయి కొంతమందికి. కుంభరాశి వాళ్ళు, ఈ రాశి వాళ్ళు తులారాశితో కలిసి ఉండొచ్చు. తులారాశితో కూడా బాగుంది. ఈ రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళతో కూడా కలిసి ఉండొచ్చు. అంటే ఈ టైంలో వీళ్ళు పోయి ఎవరితో కలుస్తారంటేనండి, ఈ ఒక బాధపడే వ్యక్తి ఇంకొక బాధపడే వ్యక్తిని కలిసి అక్కడే కూర్చొని ఇద్దరు బాధపడుతూ ఉంటారు. ఇది కొంచెం అవాయిడ్ చేయాలి. మన చుట్టూ ఒకళ్ళు డైనమిక్ అగ్రెసివ్ ఉండే రాశులు పెట్టుకోవాలి. అందుకని ఈ ధనుసు రాశి వాళ్ళు గమన వ్యధ అటు ఇటు తిరుగుతూ ఉంటారు, కానీ ఎందుకు తిరుగుతూ వీళ్ళకి అర్థం కాదు. అందులో రిజల్ట్ ఏముండదు. దుఃఖ వార్తాశ్రుతం చేయవ, ఒక బ్యాడ్ న్యూస్ వీళ్ళకి చేరి వీళ్ళని ఇబ్బంది పడతారు. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కుజుడు 9వ ఇంట్లో ఉండటం వల్ల ఓవర్ ఎక్స్పెండిచర్ చేస్తారు. శత్రువులతో బాగా ఏమంటారు భయం ఉంటుంది. శత్రువుల ద్వారా వీళ్ళకి చాలా భయపడే సిచ్యువేషన్స్ ఉంటాయి. తర్వాత మనకేం చెప్తారంటేనండి, అనచ్ఛాద ధనశూన్యం శోషణం దేహపీడనం స్థాననాశ విరోధం చ నవమ స్థే ధారాశుద్ధి అని మనకి సంస్కృతంలో చెప్తారు. ఈ టైంలో వీళ్ళకి శరీరం ఎండిపోయినట్లు ఉండటం, తర్వాత స్థాన భ్రష్టత్వం, జాబ్ ఏదైనా కోల్పోయే అవకాశం ఉండటము, ద్వేషము, వృధా ప్రయాణాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవి మీరు కొంచెం ఆలోచించుకొని ఇంపార్టెంట్ అయితేనే చేయాలి. లేదంటే ఈ మంత్ అసలు వీళ్ళు ఏమి చేయకుండా ఉన్నదాన్ని సింపుల్గా చేసుకుంటూ ఒక 2 స్టెప్లు ఎన్నికి తగ్గి ఉంటే ఆధ్యాత్మికంగా కనుక గడిపితే, వీళ్ళైతే క్రిటికల్ టైంలో లీవ్ పెట్టేసి లాంగ్ వెకేషన్కి వెళ్ళిపోతే బెస్ట్గా ఉంటారు ఈ రాశి వాళ్ళు. తర్వాత శుక్రుడు 6వ ఇంట్లో ఉండటం, అగైన్ ఇది మంచిది కాదని చెప్పుకోవాలి వీళ్ళకి. సో ట్రాన్సిట్ 6వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, ఆయాసో ధారాపీడ ధారాపుత్ర ద్వేష్ట అని చెప్తారు. అంటే వీళ్ళకి ఆయాసపడినట్లు ఉండటం, పిల్లలతోటి పుత్రులతోటి వీళ్ళే గొడవ పడడం ఉండటము, తర్వాత జ్ఞాతీనాంచ విరోధ, బంధువులతోటి వాళ్ళతో వీళ్ళు గొడవ పడుతూ ఉంటారని మనకు చెప్తూ ఉంటుంది శాస్త్రంలో. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ధనుసు రాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము ఈ మంత్ అని మనం చెప్పుకోవచ్చు.
గురుగారు మరి వీళ్ళకి నక్షత్రాలు బట్టి ఏ విధంగా ఉందంటారు? నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో మూలా నక్షత్రం వీళ్ళకి మనం చూసుకుంటే వీళ్ళకి ఒక్క పాజిటివ్ థింగ్ ఏంటంటే ఈ రాశి వాళ్ళందరికీ జాబ్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. దాన్ని ఎన్కాష్మెంట్ చేసుకోవడానికి విష్ణు ఆలయాలు తప్పకుండా విజిట్ చేయాలండి. తర్వాత వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది, కానీ అతి భయము, రోగము, దరిద్రము చూపిస్తున్నాయండి. అంటే ఒకటే మంచి, మిగతా అంతా నెగిటివ్గా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అగైన్ రాజ్యలాభం చూపిస్తుంది, అంటే ప్రమోషన్ రావటం కానీ అప్రిషియేషన్ రావటం కానీ జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి భయము, రోగము, అతి భయము, దరిద్రము చూపిస్తుంది. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది, వీళ్ళకి భయము, రోగము, అతి భయము, దరిద్రము చూపిస్తున్నాయండి. అంటే మనకు చూసుకుంటే వీళ్ళకి అన్ని నెగిటివ్ వర్డ్సే ఎక్కువగా ఉన్నాయి, పాజిటివ్ వర్డ్స్ కంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మూలా నక్షత్రం వాళ్ళు, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సూర్యుని వల్ల లత్తా ఉండటంతో గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళు. గురుగారు మరి వీళ్ళకి పరిహార మార్గాలు గురుగారు? వీళ్ళకి మేజర్ గ్రహాలన్నీ ఎక్కువగా వీళ్ళకి అనుకూలంగా లేకపోవడంతో వీళ్ళు మెడిటేషన్, ఫస్ట్ మనకి ఉగాది సిరీస్ మన ఇద్దరం కాంబినేషన్లో ఉగాది రాశి ఫలాలు చేసాం. ఆ వీడియో ఒకసారి వీళ్ళు ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే అందులో చాలా పరిహారాలు చెప్పడం జరిగింది. అవన్నీ లాంగ్ రన్లో ఉండే పరిహారాలు. వాటితో పాటు ఈ మంత్ ఎస్పెషల్గా వీళ్ళకి సుదర్శన హోమం చేయించుకుంటే ప్రమోషన్ వస్తుంది. ఈ నెగటివ్ ఇప్పటిదాకా మనం చెప్పుకునే గ్రహాల నుంచి ఏమన్నా వాటి నుంచి వీళ్ళకి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు వీళ్ళకి ఒక సజెషన్ ఏమంటే వీళ్ళు శ్రీశైలం కనుక విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. శ్రీశైలంలో రుద్రాభిషేకం, స్పర్శలింగ దర్శనం, చండీ హోమం ఈ మొత్తం అక్కడ సామూహికంగా చేస్తారు కాబట్టి అవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి. రైట్ గురుగారు. సో చూసారు కదండి, ధనుసు రాశి వాళ్ళకి చాలా డిఫికల్ట్గా ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావం వల్ల, సూర్యుడు మార్పు వల్ల అని చెప్పి గురుగారు చెప్తున్నారు. సో ఎవరికైతే వీళ్ళు ఇప్పటికే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా గురుగారు చెప్పిన పరిహారాలు ఫాలో అవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఆయన అడిగినా ఆయన గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అండి.